హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్. నా పేరు ఆరవ్. నువ్వు నా భార్యగా మారి 7 రోజులు మాత్రమే నాతో ఉండాలి. దాని ప్రతిఫలంగా మీ అమ్మ చికిత్స అంతా నా బాధ్యత అన్నాను. ఆ అమ్మాయి ఏమీ విననట్టు నిశ్శబ్దంగా కూర్చొని నేలవైపు చూస్తూ ఉంది. కొంతసేపటికి తల పైకెత్తి వణుకుతున్న స్వరముతో నేను వితంతువును అంది. నేను ఆమె మాటలను అడ్డుకోలేదు. ఒక తేలికపాటి చిరునవ్వుతో, ఈ వివాహం కేవలం ఒక ఒప్పందం మాత్రమే అవుతుంది. నీ భావాలు కానీ నా భావాలు కానీ ఇందులో ఉండవు. ఆమె ముఖం మీద నిస్సహాయత స్పష్టంగా కనిపిస్తుంది. కానీ పరిస్థితులు ఒక వ్యక్తి తాను ఎప్పుడూ ఊహించని పనులు చేసేలా బలవంతం చేస్తాయి. ఆమె నెమ్మదిగా తల ఊపి అంగీకరించింది. మరుసటి రోజు ఉదయం మేము ఒక కోర్టులో వివాహం కోసం నిలబడి ఉన్నాము. పువ్వులు లేవు, అలంకరణ లేదు, ఫోటోగ్రాఫర్ లేడు. కొన్ని పత్రాలు, 2 సాక్షులు మరియు ఒక కాగితంపై ఒప్పందం. పెళ్ళైన 2 రోజుల తర్వాత నేను ఏదో పని మీద గదికి తిరిగి వచ్చినప్పుడు నేను ఆమెను చూసి, ప్రియా, ఇప్పుడు కాగితంపై మాత్రమే నువ్వు నా భార్యవి అన్నాను. ఆమె ఒక మూలలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంది. లేత గులాబీ రంగు డ్రెస్సు, విరబోసిన జుట్టు, మూసిన కళ్ళు, ఆమె ముఖంలోని అమాయకత్వం. నేను తలుపు వద్ద నిలబడి నిశ్శబ్దంగా ఆమెను చూస్తూనే ఉన్నాను. అంతలోనే నాన్న చివరి మాటలు నా చెవిలో ప్రతిధ్వనించటం ప్రారంభించాయి. 7 రోజుల్లో నువ్వు పెళ్లి చేసుకోకపోతే నా ఆస్తినంతా అనాథ పిల్లలకు రాసేస్తాను అన్నారు. నాన్నగారు అనారోగ్యం కారణంగా హాస్పిటల్లో ఉన్నారు. ఆయన మాటలు నా ఆలోచనలను ఇంకా శాసిస్తున్నాయి. మా నాన్న ఏదైతే చెబుతాడో అదే చేస్తాడు అని నాకు తెలుసు. ఆ రోజు నేను నా పాత స్నేహితురాలైన హీనాకు ఫోన్ చేశాను. ఆమె నా కాలేజీ ఫ్రెండ్. నేను తనతో కలిసి జీవిస్తానని ఒకప్పుడు వాగ్దానం చేశాను. ఫోన్ ఎత్తగానే ఆమె గొంతు వినిపించింది. ఆరవ్, ఏమైంది? అంకుల్ ఆరోగ్యం బాగుందా? నేను వెంటనే, హీనా, నేను 7 రోజుల్లో పెళ్లి చేసుకోవాలి, ఇప్పుడే, ఈ క్షణమే అన్నాను. కొన్ని క్షణాలు నిశ్శబ్దం అలుముకుంది. తర్వాత ఆమె నవ్వుతూ, ఆరవ్, నువ్వు ఏదో సినిమా స్క్రిప్ట్ చెబుతున్నట్లుంది. నేను లండన్ వెళ్తున్నాను. తిరిగి వచ్చాక తీరిగ్గా పెళ్లి చేసుకుందాం. హీనా, నేను జోక్ చేయటం లేదు. ఒకవేళ 7 రోజుల్లో పెళ్లి చేసుకోకపోతే అన్నీ మారిపోతాయి అన్నాను. ఆమె గొంతు కఠినంగా మారింది. అయితే వేరే ఎవరినైనా పెళ్లి చేసుకో. నేను నీ నాటకంలో పాల్గొనలేను అంటూ ఫోన్ కట్ చేసింది. ఆ క్షణంలో నాకు అర్థమయ్యింది, నాకు వేరే ఏ మార్గం లేదు. ఆ సాయంత్రమే నేను లాయర్తో ఒక కాంట్రాక్ట్ పత్రాన్ని రెడీ చేయించాను. 7 రోజుల్లో పెళ్లి, అలాగే వెంటనే విడాకుల పత్రాలు కూడా. ఇప్పుడు కావాల్సిందల్లా ఒక అమ్మాయి బలవంతంగా అయినా ఈ రాజీకి సిద్ధంగా ఉండాలి. అప్పుడు ఒక ఏజెన్సీ ద్వారా తెలిసింది అక్కడ ఒక అమ్మాయి ఉంది అని. ఆమె పేరు ప్రియా. ఆమె తల్లి సరితాదేవి అనారోగ్యంతో హాస్పిటల్లో చేరింది. చికిత్స చేయించటానికి తన దగ్గర డబ్బు లేదు. తను ఒక్క షరతుపై ఈ వివాహం చేసుకోవటానికి సిద్ధంగా ఉంది. అదేంటంటే తన తల్లి చికిత్సను వెంటనే ప్రారంభించాలి అంది. నేను ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అంగీకరించాను. మరుసటి రోజు నేను నా పెళ్లి బట్టలు కొన్నాను. ఇది పెళ్లి కాదు, ఇది ఒక మిషన్లా మారిపోయింది. నేను ప్రియాను మొదటిసారి కోర్టులో చూసినప్పుడు కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా ఆగిపోయాను. ఆమె మౌనంగా ఉన్న ఆమె కళ్ళు మాత్రం ఏదో చెబుతున్నట్టు ఉంది. మేము సాక్షుల సమక్షంలో పత్రాలపై సంతకం చేశాము. ఆ తర్వాత మేమిద్దరం కేవలం 7 రోజుల కోసం భార్యాభర్తలుగా మారాము. పెళ్లి ప్రక్రియ ముగిసిన వెంటనే నేను ఆసుపత్రికి ఫోన్ చేసి సరితాదేవి పేషెంట్కు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయమని చెప్పాను. పెళ్లి తర్వాత ప్రియాను గెస్ట్ రూమ్లో ఉంచాను. ఎందుకంటే ఈ సంబంధం కేవలం ఒక ఒప్పందం అని నాకు తెలుసు. మధ్యాహ్నం అయ్యింది. పని మనిషి గదికి వచ్చి, సార్, ఆ అమ్మాయి ఏమీ తినటం లేదు, దేవుణ్ణి ప్రార్థిస్తూనే ఉంది అని చెప్పింది. నేను కళ్ళు మూసుకొని ప్రశాంతమైన స్వరంతో, ఆమెను వదిలేయండి, వీలైనంత త్వరగా ఈ ఇంటి నియమాలు నేర్చుకుంటుంది అని అన్నాను. ఆ రాత్రి నేను నా గదిలోని ఫైళ్లు చూడటంలో మునిగిపోయాను. కానీ నా మనసు మాత్రం ఆ అమ్మాయి కథలో పడి ఎక్కడో చిక్కుకుంది. నేను ఇప్పటి వరకు తన జీవితం గురించి కానీ, తన తల్లిదండ్రుల గురించి కానీ, ఆమె గతం గురించి కానీ నాకేమీ తెలియదు. నేను కూడా అడగలేదు. ఆమె తల్లి హాస్పిటల్లో ఉందని మాత్రమే నాకు తెలుసు. ఆమె తల్లి చికిత్స కోసమే ఈ 7 రోజుల వివాహాన్ని అంగీకరించింది.
ఒక విషయం నా మనసులోకి పదే పదే వస్తూనే ఉంది. ఈ ఒప్పందం ఆమె బలవంతం. నేను ఆమె గురించి ఎందుకంతగా ఆలోచిస్తున్నాను? మరుసటి రోజు ఉదయం నేను బ్రేక్ఫాస్ట్ టేబుల్ వద్ద కూర్చున్నప్పుడు అక్కడ ఒక చిన్న కాగితం ముక్క పడి ఉంది. అది ప్రియా రాసిన లేఖ. ఆ లేఖలో మా వివాహం కేవలం కాగితాల విషయం కాదు. ఈ సంబంధం ఇప్పుడు నా దేవుడి ముందు కూడా ఉంది. మీరు నాకు ఒక మద్దతునిచ్చారు. దీనికి నేను కృతజ్ఞతురాలిని అని ఉంది. ఈ లేఖ చదివిన తర్వాత ఒక్క క్షణం నేను స్తంభించిపోయాను. ఆమె ఈ సంబంధాన్ని ఒప్పందం కాకుండగా తన భాగ్యంగా భావించింది. ఈ విషయం నా హృదయాన్ని ఎక్కడో లోతుగా తాకింది. ఆ లేఖను నేను నా జేబులో ఉంచుకున్నాను. 3వ రోజు నేను ఆమె తల్లిని హాస్పిటల్లో కలవాలని నిర్ణయించుకున్నాను. ఆమె స్పృహలో లేదు. కానీ ప్రియా ఆమె పక్కన కూర్చొని ఆమె చెయ్యి పట్టుకొని ఉంది. నన్ను చూసి కళ్ళు పైకెత్తి చిరునవ్వు నవ్వింది. నేను కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా అక్కడే కూర్చొని తర్వాత తిరిగి వచ్చాను. ఆ రాత్రి నేను బాల్కనీలో నిలబడి ఉన్నప్పుడు ఆమె కిటికీ నుండి వస్తున్న కాంతి నన్ను లాగటం ప్రారంభించింది. మనసు కనిపిస్తుంది లోపలికి వెళ్ళి తనని చూడాలి అని. కానీ నన్ను నేను కంట్రోల్ చేసుకున్నాను. రోజులు గడుస్తున్నాయి. మేము ఒకే ఇంట్లో అపరిచితుల్లా ఉన్నాము. ఒకరితో ఒకరం మాట్లాడుకోలేదు. ఇద్దరం ఎప్పుడూ ఎదురుపడలేదు. ఈ 7 రోజులు ఒక నీడలా గడిచిపోతున్నాయి. 4వ రోజు పని మనిషి నాతో, మేడం ఉదయమే నిద్రలేచి దేవుడికి పూజ చేస్తుంది. ఏమీ అడిగేది కాదు. ఈశ్వరుడికి ధన్యవాదాలు చెబుతూనే ఉంది అంది. నా కళ్ళు న్యూస్ పేపర్ మీద ఉన్నాయి. కానీ నా మనసులో ధన్యవాదాలు అనే మాటలు నిలిచిపోయాయి. తన జీవితంలో అతిపెద్ద మూల్యం చెల్లించుకున్న ఆమె దానికి కూడా ఆ దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటుందా? ఆ రోజు నేను ఆఫీస్ నుంచి త్వరగా ఇంటికి వచ్చాను. బయట వర్షం కురుస్తుంది. నా హృదయంలో ఒక వింత అశాంతి నెలకొంది. నేను ఆమె గది గుండా వెళ్ళినప్పుడు ఆమె తలుపు తెరిచి ఉంది. నేను నిశ్శబ్దంగా లోపలికి వెళ్ళాను. అప్పుడు ఆమె చేతులు జోడించి ప్రార్థన చేస్తూ కూర్చుంది. మొదటిసారిగా నేను ఆమె ముఖాన్ని స్పష్టంగా పూర్తిగా చూశాను. కొన్ని క్షణాల తర్వాత ఆసక్తికరంగా ఒక మాట చెప్పి తిరిగి వచ్చేశాను. మరుసటి సాయంత్రం కరెంటు పోయింది. నేను టార్చ్తో బయటికి వెళ్ళి మెయిన్ చెక్ చేసి తిరిగి వస్తున్నప్పుడు ఆమె గది గుండా వస్తూ ఒక్క క్షణం ఆగి తలుపు మీద తట్టాను. ఆమె గొంతు వినిపించింది. ఎవరు? అంది. నేను ఆరవ్ను. చీకట్లో ఏదైనా సమస్య ఉందా అని అడగటానికి వచ్చాను. ఆమె మెల్లిగా, లేదు, అంతా బాగానే ఉంది, ధన్యవాదాలు. ఏమైనా? కాంతి ఎల్లప్పుడూ తన దారిని కనుగొంటుంది అంది. ఆమె అన్న సమాధానం విని నా అడుగులు ఆగిపోయాయి. నేను ఏమీ అనలేదు. నిశ్శబ్దంగా తిరిగి వచ్చేశాను. ఆ రోజు రాత్రి నేను మొదటిసారిగా నా డైరీని తెరిచి ఈ అమ్మాయి తక్కువ మాట్లాడుతుంది, కానీ ఆమె మౌనమే అన్నీ చెబుతుంది అని రాశాను. మరుసటి రాత్రి పని మనిషి నాతో, సార్, మేడం పెరగన్నం మాత్రమే తీసుకుంటారు, ఇంకేమీ తీసుకోరు అంది. సరే, తనను ప్రశ్నించకుండగా ఏది అడిగితే అది ఇవ్వండి అన్నాను. మరుసటి రోజు నా గది బయట ఒక ట్రేలో కప్పు టీ, కొన్ని డ్రై ఫ్రూట్స్ మరియు ఒక చిన్న లేఖ ఉంది. మీరు నన్ను చాలా జాగ్రత్తగా ఒక అతిథిలా చూసుకుంటున్నారు, కానీ నేను మీ భార్యను కూడా. నా బాధ్యత పేరుకే కాదు, అంతకు మించి ఏదో ఉందని నాకు అర్థమయ్యింది. నేను స్వయంగా మన మధ్య గోడను కట్టాను, కానీ ఇప్పుడు ఆ గోడల్లో పగుళ్ళు మొదలయ్యింది అని రాసి ఉంది. రాత్రి నేను నా గదిలో కూర్చొని ఫైల్ చూడటంలో బిజీగా ఉన్నాను, కానీ నా మనసులో ఆ ముఖం మాత్రమే తిరుగుతూ ఉంది. నా మొబైల్ చూసేసరికి రాత్రి 3 గంటలయ్యింది. ఇంట్లో గాలి భారంగా మారి ఊపిరి ఆడనట్లు అనిపించి అలా బాల్కనీకి వచ్చాను. నీళ్లు తాగటానికి వంటగది వైపు వెళ్తుండగా ఎక్కడి నుంచో మెల్లిగా ఏడుపు శబ్దం వినిపించింది. నేను ఆగిపోయాను. ఆమె ఉన్న గది నుండే శబ్దం వస్తుంది. నేను నెమ్మదిగా ముందుకు కదిలాను. తలుపు తెరిచి ఉంది. నేను తొంగి చూస్తే ప్రియా నేలపై కూర్చొని 2 మోకాళ్ళ మధ్యలో తల దాచుకొని ఏడుస్తూ ఉంది. నేను కొన్ని క్షణాలు అలాగే నిలబడిపోయాను. తర్వాత ఏమీ మాట్లాడకుండగా వంటగది నుండి తెచ్చిన గ్లాసును టేబుల్ మీద పెట్టాను. ఆ అలికిడికి తను నా వైపు చూడటం ప్రారంభించింది, కానీ ఏమీ చెప్పలేదు. నేను మెల్లగా, నీళ్లు తాగు అన్నాను. ఆమె కళ్ళు దించుకొని వణుకుతున్న చేతులతో గ్లాస్ తీసుకోవటానికి ప్రయత్నించింది, కానీ ఆమె చేతుల్లో బలం లేదు.
నేను గ్లాస్ తీసుకొని ఆమె చేతికిచ్చాను. ఆ సమయంలో నా చేతి వేళ్ళు ఆమె వేళ్లను తాకాయి. ఆ వేళ్ల చల్లదనం నా హృదయాన్ని తాకింది. అది ఒక అనుభూతి కాదు, ఒక శూన్యం అన్నట్టుగా నేను వెంటనే నా చేతిని వెనక్కి తీసుకున్నాను. కానీ ఆ స్పర్శ నాలో ఏదో మేల్కొల్పింది. నేను వెంటనే తల విదిలించుకొని ఇది కేవలం ఒక ఒప్పందం అని గుర్తు చేసుకొని వెనక్కి తిరిగి వెళ్ళబోతుండగా ఆమె మృదువైన స్వరం వినిపించింది. కొన్నిసార్లు వ్యక్తి మౌనంగా ఉంటాడు, ఎందుకంటే మాట్లాడటానికి మాటలు సరిపోవు అనటంతో నేను ఆగిపోయాను. అది ఫిర్యాదు కాదు, నిజం. నేను వెనక్కి తిరిగి చూశాను. ఆమె కళ్ళు తుడుచుకుంటుంది. మీకు ఏదైనా అవసరమైతే నాకు తెలియజేయండి అని చెప్పి నేను గది నుండి బయటికి వచ్చేశాను. మరుసటి రోజు నాకు డాక్టర్ నుండి కాల్ వచ్చింది. ప్రియా తల్లి రిపోర్ట్స్ పాజిటివ్గా వచ్చాయి అని చెప్పారు. కాబట్టి నా మనసుకు కొంచెం ఉపశమనం కలిగింది. నేను ఆఫీస్కు సిద్ధమవుతున్నప్పుడు ఒక పనివాడు వచ్చి నాతో, సార్, ఎవరో మేడం వచ్చారు. ఆమె మీకు కాబోయే భార్యను అని చెబుతుంది. ఆమె పేరు హీనా అని చెప్పటంతో నేను షాక్ అయ్యాను. సరే, ఆమెను డ్రాయింగ్ రూమ్లో కూర్చోమని చెప్పు, నేను వస్తున్నాను. తలుపు తెరవగానే ఆమె వేగంగా లోపలికి ప్రవేశించింది. పదునైన ప్రశ్నలతో, నిన్ను పెళ్లి చేసుకున్న ఈ అమ్మాయి ఎవరు? నేను ప్రశాంతంగా, హీనా, కూర్చో అన్నాను. లేదు, నాకు సమాధానం కావాలి. నాకు చెప్పకుండానే నువ్వు పెళ్లి చేసుకున్నావా? హీనా, నువ్వు నిరాకరించావు కదా, అందుకే నేను ముందడుగు వేయాల్సి వచ్చింది అన్నాను. ఆమె అరుస్తూ, నేను 2 రోజులు మాత్రమే ఆలస్యంగా వచ్చాను. నువ్వు నా కోసం వెయిట్ కూడా చెయ్యలేదు. అవును, నువ్వు ఆలస్యంగా వచ్చావు. ఆమె సమయానికి వచ్చింది. అయితే ఇప్పుడు నువ్వు ఆమెను నీ భార్య అని అంటున్నావా? ఈ వివాహం ఒక ఒప్పందం అని నువ్వు మర్చిపోయావా? నేను చూపు తిప్పుకొని, ఈ వివాహం ఒక ఉద్దేశం కోసం జరిగింది. ఇప్పుడు నువ్వు వచ్చినా ఎటువంటి ప్రయోజనం లేదు అనటంతో, ఇదంతా ఎవరి కోసం అని ఆమె అడిగింది. నేను మౌనంగా ఉండిపోయాను. ఆమె ఇంటి లోపలికి నడవటం మొదలుపెట్టి, నేను ఆమెను చూడాలనుకుంటున్నాను అంది. నేను ఆమె చెయ్యి పట్టుకొని, హీనా, ఇది నా గౌరవానికి సంబంధించిన విషయం. ఆమె ఈ ఇంట్లో నా భార్యగా ఉంటుంది. అవునా? ఎన్ని రోజుల కోసం అని ఆమె వ్యంగ్యంగా అంది. ఆమె మాటలు నా హృదయంలో గుచ్చుకున్నాయి. నేను చేతులు జోడించి వేడుకోవటంతో ఆమె వెళ్ళిపోయింది. కానీ వెళ్తూ వెళ్తూ, ఈ యుద్ధం ఇంకా ముగియలేదు అంది. ఆమె వెళ్ళిపోయిన తర్వాత నేను చాలాసేపు బాల్కనీలో నిలబడ్డాను. ఇల్లు నిశ్శబ్దంగా ఉంది, కానీ నాలో అలజడి రేగింది. ఆ సాయంత్రం ప్రియా నన్ను ఏ ప్రశ్నలు లేదా ఏ వివరణ అడగలేదు. ఫుడ్ ట్రే మీద ఒక చిన్న చీటీ మాత్రమే ఉంది. ఏంటి, మీ అతిథి సంతోషంగా ఉన్నారా? నేను సమాధానం చెప్పలేదు. ఆ చీటీని మండుతున్న పొయ్యిలోకి విసిరేశాను. మరుసటి రోజు హీనా తల్లి నుండి నాకు ఫోన్ వచ్చింది. బాబు, ఏదైతే జరిగిందో అది తొందరపాటు వల్ల జరిగింది. హీనా నిన్ను ప్రేమిస్తుంది. ఇదంతా ఒక అపార్థం. ఆంటీ, మీరు నాకు తల్లి లాంటి వారు, కానీ ఈ నిర్ణయం నా జీవితానికి సంబంధించింది. నాకు సమయం చాలా విలువైనది అనటంతో ఆమె ఇంకేదో చెప్పాలని చెప్పలేక మౌనంగా ఉండిపోయింది. సాయంత్రం నేను ఇంటికి తిరిగి వచ్చేసరికి ప్రియా బాల్కనీలో కూర్చొని ఉంది. నా తల్లి కూడా ఆమె పక్కనే కూర్చొని ఉంది. అమ్మ నాతో, బాబు, నీ భార్య చాలా మంచిది అని చెప్పింది. నేను నవ్వాను. ఆ క్షణం నా మనసులో, హీనా నాకు అలాంటి అనుభూతిని, శాంతిని, సాన్నిహిత్యాన్ని ఎప్పుడూ ఇవ్వలేదు. తన ప్రేమ కూడా ఒక డీల్లా ఉండేది. ఆ రోజు రాత్రి తలుపు తట్టిన శబ్దం వచ్చింది. తలుపు తెరవగానే ఎదురుగా ప్రియా నిలబడి ఉంది. వర్షం పడుతుంది. నాకు నిద్ర పట్టటం లేదు. ఈ వర్షపు శబ్దం నన్ను నిద్రపోనివ్వటం లేదు అంది. సరే, లోపలికి వచ్చి కూర్చో అన్నాను. ఆమె కొన్ని క్షణాలు మౌనంగా ఉండి, నేను మీకు భారమా అని అడిగింది. నేను ఆమె కళ్ళల్లోకి చూడకుండగా, నేను నిన్ను అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నాను అన్నాను. హీనా మీ జీవితంలోకి తిరిగి రాగలదని మీరు అనుకుంటున్నారా అని అడిగింది. నేను కాసేపు ఆలోచించి, కాలక్రమేణా బంధాలు ఏర్పడతాయి, తెగిపోతాయి, కానీ మన సంబంధం ఏమిటో నాకు అర్థం కాలేదు. కానీ హీనా ఇప్పుడు నా హృదయంలో లేదని నాకు ఖచ్చితంగా తెలుసు. అయితే నేనిక్కడ 7 రోజులు మాత్రమే ఉండాలి. ఇలా చెప్పి ఆమె వెళ్ళిపోయింది. మరుసటి రోజు నేను మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చినప్పుడు హాల్లో గందరగోళం నెలకొంది.
పని మనిషి భయంతో లోపలికి వచ్చి, సార్, ప్రియా మేడం పండ్లు కోస్తుండగా చెయ్యి కోసుకుంది. ఆమెకు చాలా రక్తం కారుతుంది. అమ్మగారు పట్టి తీసుకురావటానికి బయటికి వెళ్లారు అంది. అప్పుడు ప్రియా గదిలో ఉంది. ఏదో కనిపించని తాడు లాగినట్టు నా అడుగులు ఆమె కూర్చున్న ప్రదేశం వైపు కదిలాయి. తలుపు సగం తెరిచి ఉంది. నేను లోపలికి చూసేసరికి ఆమె ఒక కుర్చీపై కూర్చొని తెగిన వేలుకు రుమాలు చుట్టుకొని ఉంది. అది రక్తంతో తడిసి ముద్దయింది. నేను వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళి, చూపించు అని మాత్రమే చెప్పాను. ఆమె నన్ను చూసి ఆశ్చర్యపోయింది. కానీ నిశ్శబ్దంగా తన చేతిని చాచింది. గాయం పెద్దది కాదు, కానీ చాలా రక్తం పోయింది. నేను మెల్లగా రుమాల్ తీసి నీటితో ఆమె చేతిని శుభ్రం చేసి కట్టు కట్టడం మొదలుపెట్టాను. ఆమె వేళ్ళు నొప్పి వల్ల వణుకుతున్నాయో లేదా నా సాన్నిహిత్యం వల్ల వణుకుతున్నాయో అని చెప్పటం కష్టం. ఆమె ఏమీ అనలేదు, నేను కూడా ఏమీ అనలేదు. మా ఇద్దరి మధ్య ఉన్న మౌనం మాట్లాడుకున్నట్టు అనిపించింది. కట్టు కట్టేటప్పుడు మా ఇద్దరి కళ్ళు కలిశాయి. సాధారణంగా తను ఎప్పుడు తల వంచుకొనే ఉండేది. కానీ ఈరోజు ఆమె కళ్ళల్లో ఒక వింత నిశ్శబ్దం ఉంది. నేను మెల్లిగా, ఇది ఎలా జరిగింది అని అడిగాను. అప్పుడు ఆమె, ఎప్పుడైనా వేరొకరి వాటాను లాక్కుంటే దేవుడు ఆ లెక్కను సరిచేస్తాడు అంది. నేను నా చేతిని ఆపి ఆమె వైపు చూస్తూ, కొన్నిసార్లు మనం లాక్కున్నామని అనుకునే వస్తువు వాస్తవానికి మనకు ఇవ్వబడుతుంది. మనది అని అనిపించేది కేవలం ఒక పరీక్ష అవుతుంది అన్నాను. ఆమె తల దించుకుంది, ఏమీ అనలేదు. ఆమె మౌనం ప్రతిదీ వ్యక్తపరిచింది. ఆ రాత్రి నేను మొదటిసారిగా ఆమె గది తలుపులు తట్టి, లోపలికి రావచ్చా అని అడిగాను. రావచ్చు అంది. గది మూలలో నిన్న నేను ఆమె చేతికి కట్టిన కట్టు ఉంది. దాన్ని వైపు చూపిస్తూ, నువ్వు ఇంకా దీన్ని భద్రంగా ఉంచావా అని అడిగాను. జీవితం నేర్పించటం మర్చిపోయినప్పుడు కొన్ని బాధలు గుర్తు చేసుకోవటానికి ఇవి మనకు గుర్తుకు చేస్తాయి. ఆమె మాటలు నా మనసును తాకాయి. నేను ఒకప్పుడు ఈ సంబంధాన్ని ఒక అవసరంగా, రాజీగా భావించాను. కానీ ఇప్పుడు ఇదే నిజంగా గుండె కొట్టుకోవటంలా మారింది. ఆమె చేతికి కట్టిన కట్టు ఉంది, కానీ దాని ప్రభావం నా ఛాతీపై పడింది. ఆ రాత్రి నేను నా మొబైల్ తీసుకొని లాయర్ నెంబర్ చూశాను, కానీ కాల్ చేయలేదు. 7 రోజులు పూర్తి కాబోతున్నాయి. కానీ ఇప్పుడు ఈ సంబంధం ఏ కాగితం పైన ఆధారపడటం లేదని అనిపించింది. నేను ఆఫీస్ నుండి కొంచెం త్వరగా తిరిగి వచ్చినప్పుడు ఎప్పటిలాగే టేబుల్ మీద టీ లేదు. బాల్కనీ వైపు వెళ్ళాను. ప్రియా అక్కడ కూర్చొని ఉంది. ట్రేలో 2 కప్పుల టీ మరియు కొన్ని బిస్కెట్లు ఉన్నాయి. ఒక మామూలు చీర కట్టుకున్న తను చాలా అందంగా కనిపిస్తుంది. నేను కన్నార్పకుండగా ఆమెను చూస్తూనే ఉన్నాను. ఆమె నెమ్మదిగా నా వైపు కదిలింది. నేను ఆమె వైపు చూస్తూ, నీ కళ్ళు చాలా చెబుతున్నాయి, అయినా నీ పెదవులు ఎందుకింత మౌనంగా ఉన్నాయి అన్నాను. ఆమె నా వైపు చూడకుండగానే నాకు టీ కప్పును అందజేసి, ఇదంతా నిజమే అయితే బాగుండు అంది. ఆ ఒక్క మాట నా కాలాన్ని ఆపేసింది. నేను ఆమె చేతుల్లో నుండి టీ కప్పు తీసుకొని ఒక అడుగు వెనక్కి వేసి నన్ను నేను ప్రశ్నించుకున్నాను. ఇది నిజం కాకపోతే అబద్ధం ఏమిటి అని మెల్లిగా అన్నాను. ఆమె కళ్ళు దించుకుంది. సమాధానం చెప్పలేదు. ఆమె మౌనమే ఆమెకు అన్నీ అర్థమయ్యాయి అని నాకు చెప్పింది. మేమిద్దరం సోఫాలో కూర్చొని టీ తాగుతూ, మీ అమ్మ ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది? బాగానే ఉంది. ఒకే ఒక్క టెస్ట్ మిగిలి ఉంది అంది. సరే, నేను మీ అమ్మను టెస్ట్కి తీసుకెళ్తాను అన్నాను. ఆమెకు నాపై నమ్మకం కలిగినట్టుగా నవ్వటం ప్రారంభించింది. జీవితం మళ్ళీ ఆమెకు తిరిగి వస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఆమె స్వరంలో కొంచెం ఆశ్చర్యం, కొంచెం భయం, కొంచెం కృతజ్ఞత ఉన్నాయి. ఈ ఆనందం తన చేతుల్లో నుంచి జారిపోతుందేమోనని భయపడుతున్నట్లుగా అనిపించి నేను తనని ఇలా అడిగాను. నీ జీవితం మళ్ళీ ఒక దారిలో పడుతుంది కదా? తను ఏదో చెప్పబోయి ఆగిపోయింది. నేను జీవితంలో ఎప్పుడు ఏది కోరుకోలేదు. పరిస్థితులకు అనుగుణంగా నడుస్తూ వచ్చాను. ఈ విషయం నా గుండె లోతుల్లో తాకినట్టుగా అనిపించింది. నేను కప్ టేబుల్పై పెట్టి, ప్రియా, నువ్వు నిజంగానే పరిస్థితులకు అనుగుణంగా నడుచుకుంటున్నావా, లేకపోతే నా బలవంతం వల్ల వచ్చావా? ఆమె మొదటిసారి నా కళ్ళల్లోకి చూసింది. ఆమె కళ్ళల్లో భయం మరియు నిజాయితీ కనిపించాయి. నీకు ఇది నిస్సహాయత కావచ్చు, కానీ నాకు మాత్రం ఇది ఒక బాధ్యత.
మనస్ఫూర్తిగా కాకపోయినా ఈ రెండు నెరవేరిపోయాయి అంది. గదిలో మౌనం అలుముకుంది. ప్రియా లేచి టీ కప్పులు తీసుకొని గది నుంచి బయటికి వెళ్తుంది. నేను ప్రియా అని పిలిచాను. తను ఆగలేదు. కనీసం తిరిగి కూడా చూడలేదు. ఇదంతా మనం అనుకుంటే నిజం అవ్వొచ్చు అన్నాను. తను ఆగిపోయి ఇలా అంది. నిజం అనేది అందరి కళ్ళ ముందు ఉండాలి. కానీ మన బంధం కేవలం 7 రోజుల వరకు మాత్రమే. ఇప్పుడు 2 రోజులు మాత్రమే మిగిలి ఉంది. నేను ఏమీ అనలేదు. ఎటు నుంచి అయితే ప్రియా వెళ్ళిందో కేవలం ఆ తలుపు వైపు చూస్తూ ఉండిపోయాను. నేను వెంటనే నా గదికి వెళ్ళి మా పెళ్లినాటి ఒప్పందాన్ని తీసి చూశాను. ఇప్పుడు కేవలం 2 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ 2 రోజుల తర్వాత మేము స్వేచ్ఛగా విడిపోతాం. కానీ మనసు ఈ స్వేచ్ఛకి భయపడుతుంది. కానీ ఈరోజు వాతావరణంలో చాలా మార్పు కనిపించింది. బయట చల్లగా ఉంది. గదిలో బాగా వేడిగా అనిపిస్తుంది. నేను స్టడీ రూమ్లో కూర్చున్నాను. నా ముందు ఫైళ్లు తెరిచి ఉన్నాయి. కానీ నా చూపు మాత్రం తలుపుపై ఉంది. ప్రియా ఏమైనా కనిపిస్తుందేమో అని చూస్తూ ఉన్నాను. తను ఉదయం కానీ మధ్యాహ్నం కానీ నాకు కనిపించలేదు. భోజనం చేసేటప్పుడు పని మనిషి చెప్పింది మేడం విశ్రాంతి తీసుకుంటున్నారు అని. తనకు తలనొప్పి ఉందేమో అని సరే అని తల ఊపాను. రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదు. 12 గంటలకు లేచి తిన్నగా ఆమె గది దగ్గరికి వెళ్ళాను. తలుపు సగం తెరిచి ఉంది. గది అంతా ఖాళీగా ఉంది. ఆమె గదిలో లేదు. నేను 1కి 2 సార్లు ప్రియా ప్రియా అని పిలిచాను. కానీ ఎటువంటి సమాధానం రాలేదు. ఇల్లు మొత్తం వెతికినా కనబడలేదు. బాల్కనీ దగ్గర వచ్చేసరికి తను అక్కడ కింద పడిపోయి ఉండటం చూసి కంగారు పడిపోయి ప్రియా ప్రియా అంటూ ఆమెను నా ఒళ్ళో పడుకోబెట్టుకున్నాను. ఆమె గుండె నిదానంగా కొట్టుకుంటుంది. ఆమె చాలా కష్టంగా ఊపిరి తీసుకుంటుంది. త్వరగా బండి తీయండి అని గట్టిగా అరిచాను. నేను ఆమెను ఎత్తుకొని బయటికి వచ్చి హాస్పిటల్కు తీసుకెళ్లాను. ఆమె చేతుల్ని నా చేతుల్లోకి తీసుకొని నీకేమీ కాదు అంటున్నాను. ఆమెను ఎమర్జెన్సీ వార్డులోకి తీసుకెళ్లారు. అన్ని పరీక్షలు జరుగుతున్నాయి. డాక్టర్ బయటికి వచ్చి ఆమె ఎక్కువ మోతాదులో నిద్ర మాత్రలు తీసుకుంది, అందుకే అని అంటుండగానే నేను ఆతృతగా ఆమెకి ఇప్పుడు ఏం పర్వాలేదు కదా, ప్రాణానికి ఏం నష్టం కలగదు కదా అన్నాను. డాక్టర్ 24 గంటలు గడిచే వరకు ఏం చెప్పలేము అన్నారు. నేను అక్కడ ఉన్న కుర్చీల్లోనే కూలబడిపోయాను. తల పట్టుకొని ఆలోచిస్తున్నాను. ప్రియా ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది? ఉదయం కాగానే డాక్టర్ వచ్చి ఆమెకు మెలకువ వచ్చింది, కానీ బలహీనంగా ఉన్నారు. ఆమెను కలవండి చాలు, ఒత్తిడికి గురి చేయొద్దండి అన్నారు. నేను ఆమె గదిలోకి వెళ్ళాను. మంచంపై తను అలా పడి ఉంది. కళ్ళు కొద్దిగా తెరిచి ఉన్నాయి. ఆమె దగ్గర కూర్చొని ఆమె చెయ్యి పట్టుకున్నాను. ఇప్పటికీ ఆమె చెయ్యి చల్లగా ఉంది. నువ్వు ఇలా ఎందుకు చేశావు అని అడిగాను. ఆమె ఏమీ మాట్లాడకుండగా కళ్ళు మూసుకుంది. కంటి నుంచి కన్నీరు కారాయి. జవాబు తనకు చాలా భారంగా అనిపించింది అనుకున్నాను. నేను వెంటనే లేచి ఇంటికి వెళ్ళాను. తన గదికి వెళ్ళి అంతా గాలించాను. అక్కడ అల్మారాలో తన డైరీ దొరికింది. అందులో నేను విధవను కాదు, విడాకులు తీసుకున్న నిస్సహాయ మహిళను. ఆ వ్యక్తి నన్ను ఎప్పుడూ ప్రేమించలేదు. కేవలం తన ఆనందానికి మాత్రమే ఉపయోగించుకున్నాడు. అతని అవసరాలు, అతని కోపం, అతని ఆటలకు నేను ఒక బొమ్మలా అనిపించాను. రోజు రోజుకు నాలో జీవం కోల్పోయాను. ఒకరోజు అతను నువ్వు నాకు తగిన దానివి కాదు, నీకు విడాకులిస్తాను అని ఒక ఆట బొమ్మను వాడుకున్నట్టు నన్ను వాడుకొని పడేశాడు. నాకు జీవితంపై ఎటువంటి ఆశ లేదు. కానీ కేవలం అమ్మ ముఖం చూసి నేను ఎటువంటి తొందరపాటు నిర్ణయం తీసుకోకూడదు అనుకున్నాను. అదే సమయంలో ఆరవ్ నా జీవితంలోకి వచ్చాడు. కేవలం 7 రోజులు మాత్రమే భార్యగా ఉండాలి అన్నాడు. బహుశా ఇప్పుడు శరీరాన్ని అమ్ముకోవటం చట్టబద్ధమయ్యింది అనుకున్నాను. కనీసం అమ్మ ప్రాణాలు నిలుస్తాయి అనుకున్నాను. ఇది చదివి నా కళ్ళల్లో నీళ్లు నిండాయి. ఆరవ్ మాటలు, పనులు మరియు ముఖ్యంగా అతని చూపులు ఇతరులకు భిన్నంగా ఉన్నాయి. అతనిపై మనసు పడతానేమోనని భయం వేసింది. నేను డైరీ మూసేశాను. ఇంకా చదవాల్సిన అవసరం లేదు అనుకొని నేను హాల్లోకి వచ్చాను. నేను దేన్నైతే ఒప్పందం అనుకున్నాను అది ఆమెకు ఒక పెద్ద యుద్ధంలా మారింది. నేను లాయర్కి కాల్ చేసి వెంటనే కట్ చేశాను. ఈ పని చట్టంతోనో పేపర్తోనో అయ్యేది కాదు, నిజాయితీతో కూడుకొని ఉంది అని. నేను తిరిగి హాస్పిటల్కి వెళ్ళాను.
తను మేల్కొని ఉంది. నేను తన దగ్గర కూర్చొని, నాకు నీ నుంచి క్షమాపణలు వద్దు. నేను ఏమనుకుంటున్నానంటే నీ ఇష్ట ప్రకారమే నీకు నచ్చినట్టు చేద్దామన్నాను. ఆమె ఏమీ మాట్లాడలేదు, కానీ ఆమె కళ్ళల్లో మొదటిసారి జీవితంపై చిగురించిన ఆశలాంటి కాంతి కనిపించింది. నేను ఆమెను ఇంటికి తీసుకొని వచ్చాను. ప్రియా గుమ్మం దగ్గరికి రాగానే అమ్మ ప్రియాని వాటేసుకుంది. మనం ఎంతో అభిమానించే వాళ్ళు చాలా రోజుల తర్వాత మనల్ని కలిస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా అమ్మ ప్రియాని లోపలికి తీసుకెళ్ళింది. ఆమెను గెస్ట్ రూమ్లో కాకుండా అమ్మ నాన్న వాళ్ళు ఇంతకు ముందు ఉన్న గదిలో ఉంచింది. సాయంత్రం నేను స్టడీ రూమ్లో ఫైల్ చూస్తూ ఉండగా బయట ఏదో బండి వచ్చి ఆగింది. పని మనిషి వచ్చి, హీనా మేడం వచ్చారు అంది. తను లోపలికి వచ్చి చాలా కోపంగా, ఆరవ్, చాలా సమయం అయిపోయింది. నీ నిశ్శబ్దం మరియు ఆలోచనలు చాలా విరుద్ధంగా ఉన్నాయి. నేనామెతో కూర్చో, కొంచెం మాట్లాడాలి అన్నాను. కానీ ఆమె గట్టిగా అరుస్తూ, నేను మాట్లాడటానికి రాలేదు. ఆ అమ్మాయి గడువు ముగిసినా ఇంకా ఎందుకు ఇంట్లో ఉంది? ఆమె విడాకులు తీసుకున్న ఓ మహిళ. ఆమె నీ భార్య ఎలా అవుతుంది? నేను కుర్చీలో నుంచి లేచి సౌమ్యంగా, ఏ మహిళ అయితే నువ్వు విడాకులు తీసుకుంది అంటున్నావో ఆ మహిళ నా తండ్రి చివరి రోజుల్లో సంతృప్తిగా చనిపోవటానికి కారణమయ్యింది. నువ్వు కుదరదు అన్నావు, కానీ ఆమె ఒక్క ఒప్పందంతో ఒప్పుకుంది. ఒప్పందం? ఎలాంటి ఒప్పందం అది? ఎలాంటి ప్రేమ, బంధం, అభిమానం లేకుండగా పెళ్ళా? అది కూడా ఒక పెళ్ళేనా అనటంతో నేను మొదటిసారి ఆమెపై అరిచాను. అవును, ఈ పెళ్ళి ఒక ఒప్పందం, కానీ తను ఈ సంబంధానికి ప్రాణం పోసింది. నువ్వు రావాల్సి ఉండి కూడా రాకుండగా నా మాటలు బేఖాతరు చేసి నీ సంతోషం కోసం వెళ్ళిపోయావు. నేను ఎప్పుడు దేనికోసమైతే పరుగెడతానో అది తనలో చూశాను అనటంతో హీనా కళ్ళల్లో నుంచి కన్నీళ్లు కారాయి. ఆరవ్, ఇప్పుడు ఆమె నీకు భార్యలా మారిందా? అవును, ఆమె ఇప్పుడు నా జీవితం, నా భవిష్యత్తు. కానీ నువ్వు చూపించిందంతా ఒక బూటకపు ప్రేమ. ఇది విని హీనా ఒక అడుగు వెనక్కి వేసి గట్టిగా అరుస్తూ, నువ్విప్పుడు ఆమెను నీ సొంతం చేసుకుంటున్నావా అంది. ఆమెను సొంతం చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆమె ఎప్పుడో నా జీవితంలో ఒక భాగం అయిపోయింది. ఆమె కళ్ళు పెద్దగా చేసి కోపంగా, నువ్వు నాతో ఈ విధంగా చెయ్యలేవు అంది. నువ్వు నాతో ఏ విధంగా అయితే వ్యవహరించావో నేను నీతో అలాగే వ్యవహరించవలసి వచ్చింది. దీనికంతటికి కారణం నువ్వే. నేను నిస్సహాయంగా ఉన్నప్పుడు నువ్వు నన్ను అవహేళన చేశావు, కానీ ఆమె నాకు జీవాన్ని పోసింది. ఆరవ్, మీ నాన్నకు నేను బాగా నచ్చిన కోడల్ని. హీనా, నాన్నగారు నిన్ను సెలెక్ట్ చేయలేదు. నువ్వు అతని ఆశల నుండి పారిపోయావు. ప్రియా అనే ఆయన చివరి దశలో ఊపిరి పోసింది. హీనా బయటికి వెళ్తూ వెళ్తూ, దాని అసలు స్వరూపం నీకు తర్వాత తెలుస్తుంది. దాని నిజ స్వరూపం నిన్ను ముంచేస్తుంది ఆరవ్ అంటూ వెళ్ళిపోయింది. ఆవిడ నిజంలో మునిగిపోవటంలో నాకు అభ్యంతరం లేదు, కానీ నీ అబద్ధపు జీవితంలో నేను జీవించలేను అని నేను కఠినంగా అన్నాను. ప్రేమకు ప్రతిఫలంగా తనని తాను స్వయంగా అర్పించుకోవటమే కోరుకుంటుంది. మరుసటి రోజు ఉదయం టిఫిన్ చేయటానికి వెళ్ళినప్పుడు టేబుల్ దగ్గర ప్రియా కనిపించలేదు. అమ్మను అడిగితే ప్రియా తన గదిలో ప్రార్థన చేసుకుంటుంది అని సమాధానం ఇచ్చింది. నేను మౌనంగా ఆఫీస్కి వెళ్ళాను, కానీ నా మనసు స్థిమితంగా ఉండలేకపోయింది. ఇంటికి తిరిగి వచ్చేశాను. గుమ్మం దగ్గరికి రాగానే అమ్మ నాకు ఎదురుగా వచ్చి సంతోషంగా, ప్రియా నీకోసం కొత్త వంట చేసింది, నీకు తినిపించాలని అనుకుంటుంది అంది. నేను ఆనందంగా తల ఊపాను. నేను కిచెన్ దగ్గరికి వెళ్ళేసరికి ప్రియా టేబుల్పై వంట సర్దుతుంది. తన ముఖంలో కొత్త ఆనందం ఉంది. ఏదో పెద్ద నిర్ణయం తీసుకున్నాను అనే సంతోషం తన ముఖంలో కనిపిస్తుంది. ప్రియా, నిన్న హీనా వచ్చింది అన్నాను. తను ఆగి నా వైపు తిరిగి ఏదో చెప్పబోయి ఆగిపోయింది. అప్పుడు నేను, నువ్వు నా పరువును మరియు మా నాన్నగారి పరువును కాపాడావు ప్రియా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాను. తను అంతా తెలిసినట్టుగా మెల్లిగా చిరునవ్వు నవ్వింది. సిగ్గుపడుతూ తలదించుకుంది. 7 రోజులు పూర్తయిపోయింది. మరుసటి రోజు ఉదయం ఇల్లంతా నిర్మానుష్యంగా ఉంది. ప్రియా ఎక్కడా అని అమ్మని అడిగాను. తన గదిలో లగేజ్ ప్యాక్ చేసుకుంటుంది అని సమాధానం ఇచ్చింది. నేను వెళ్ళి ఆమె గది తలుపు దగ్గర నిలబడ్డాను. కొన్ని బట్టలు బ్యాగ్లో సర్ది ఉన్నాయి.
ఇంకా కొన్ని సర్దవలసి ఉంది. తను నా వైపు చూడలేకపోయింది. నాతో కళ్ళు కలపలేకపోయింది. తను నన్ను చూడకుండగానే నేను వెళ్తున్నాను, మన మధ్య ఏదైతే ఒప్పందం ఉందో దాని ప్రకారం సమయం ముగిసింది, ఇక్కడ ఉండటానికి నాకెటువంటి హక్కు లేదు. నేను ఒక అడుగు ముందుకు వేసి, ప్రియా, నేను వెళ్ళమని నేను చెప్పలేదు. ఆమె బట్టలు మడత వేస్తూ, మీరు నన్ను ఆగమని కూడా చెప్పలేదు అంది. నాకు నోటి నుంచి మాట రాలేదు. అప్పుడు ఆమె, నేనిప్పుడు సాధారణమైన విడాకులు తీసుకున్న మహిళను. నేను తన వైపు చూస్తూ, నువ్వు నా జీవితాన్ని పరిచయం చేసిన దానివి, నా జీవిత గమ్యాన్ని మార్చేశావు. ఆమె మెల్లిగా నవ్వింది. ఆ నవ్వులో ఒక ప్రశ్న దాగి ఉంది. ఆరవ్, అయితే మీకు ఆ విషయం ఈరోజే తెలిసిందా? 4-5 రోజులు గడిచినప్పుడే చెప్పొచ్చు కదా ఆగిపోమ్మని. నేనేం సమాధానం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయాను. కొన్ని క్షణాల తర్వాత నేను తన దగ్గరికి వెళ్ళి నిలబడి, నువ్వొక ఒప్పందాన్ని పూర్తి చేశావు, నేనొక బాధ్యతను పూర్తి చేశాను. దీని ద్వారా మన మధ్యలో ఎప్పుడైనా బంధాన్ని ఎలా తెంపగలము? మన మధ్య ఏర్పడిన అనుభూతిని మరవగలమా? ఆరవ్, అనుభూతి చెందటం నేరం కాదు, కానీ చెప్పటానికి ధైర్యం కావాలి. నేను ముఖ్యమని నువ్వెప్పుడు చెప్పలేదు, అలాగని నేను కూడా ఉంటానని ఎప్పుడు చెప్పలేదు. ఎందుకంటే నాకుండే పరిమితులు నాకుంటాయి. నేను మొదటిసారిగా తనని అడిగాను, నీకు ఉండాలని ఉందా? ఆమె నా వైపు తిరిగింది. తన కళ్ళల్లో కన్నీరు ఉంది. ఆరవ్, దీనికి నేను సమాధానం చెప్పలేను. ఎందుకంటే నేను వాగ్దానం చేశాను. ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకునేవారు మొదట దానిని తాము నిర్వర్తించాలి. తర్వాత ఆమె సూట్ కేస్ తీసుకొని బయటకు వెళ్ళింది. అమ్మ బయట నిలబడి తనని ఆపుతూ, తల్లి, నువ్వు ఒంటరి దానివి, ఎందుకు వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు అంటూ తలపై చెయ్యి పెట్టింది. ఎక్కడికి లేదత్తయ్యా, నేనిచ్చిన వాగ్దానాన్ని పూర్తి చేయటానికి వెళ్తున్నాను. నేను దూరంగా నిలబడి అంతా చూస్తున్నాను. ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేకపోతున్నాను. ఆమె కారు దగ్గరికి వెళ్ళి లగేజ్ కారులో పెట్టేసింది. నేను వెళ్ళి, ప్రియా, నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు, కానీ నాకిచ్చిన వాగ్దానం నిర్వర్తించాలన్న ఉద్దేశంతో అయితే వెళ్ళొద్దు అన్నాను. తను ఒక్క క్షణం ఆగి తిరిగి కూడా చూడకుండగా కారులో వెళ్ళిపోయింది. నాకు రాత్రంతా నిద్ర పట్టలేదు. ఉదయం లేవగానే ఒక నిర్ణయానికి వచ్చాను. ఉదయం టిఫిన్ కూడా చేయలేదు. ఆఫీస్కి వెళ్ళకుండగా ఆమెను వెతుక్కుంటూ ఆమె ఇంటి దగ్గరికి వెళ్ళాను. అక్కడ తన లగేజీ మాత్రమే ఉంది. వాళ్ళ అమ్మకు ట్రీట్మెంట్ జరిగే హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాను. అక్కడి నుంచి వెళ్ళిపోయి ఇంకెక్కడైనా ట్రీట్మెంట్ చేయించుకుంటాము అన్నారు అని తెలిసింది. నా మనసు చాలా ఆందోళనతో ఉంది. తను ఎక్కడికి వెళ్ళి ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. సాయంత్రం సమయం అయ్యింది. తాను ఎప్పుడు వెళ్ళే గుడి దగ్గరికి వెళ్ళాను. ఒక మూలన ఒక అమ్మాయి కూర్చొని చేతులు జోడించి దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంది. నేను ఆమె దగ్గరికి వెళ్ళి, ప్రియా, ప్రియా అని పిలిచాను. తన కళ్ళు కన్నీటితో నిండి ఉన్నాయి. వాటిలో ఎటువంటి కోపం లేదు, కేవలం నిరీక్షణ మాత్రమే కనిపించింది. నేను నీతో పెళ్లి మాత్రమే కాదు, జీవితాన్ని కోరుకుంటున్నాను అని వెళ్ళి నేను తన పక్కనే కూర్చొని, ఓ దేవుడా, ఈ అమ్మాయి నా జాతకంలో రాసి ఉంటే మమ్మల్ని ఒకటి చేయని ప్రార్థించాను. తను లేచి నిలబడింది. నేను తన చెయ్యి పట్టుకున్నాను. నీ గతంతో నా భవిష్యత్తులోకి రావాలనుకుంటున్నావా అనటంతో ఆమె నా కళ్ళల్లోకి చూస్తూ మెల్లగా, నా గతాన్ని నీ భవిష్యత్తులోకి మార్చుకోగలిగితే నా అంత అదృష్టవంతురాలు ఎవ్వరూ ఉండరు అంది. నేను వెంటనే ఆమె చెయ్యి పట్టుకున్నాను. ఆమె కంటి నుంచి వచ్చే కన్నీరు నా భుజాలపై పడుతున్నాయి. ఆ క్షణం మా సంపూర్ణమైన జీవితాన్ని పూర్తి చేసింది. ఒక అమ్మాయి కేవలం 7 రోజుల ఒప్పందంతో వచ్చి నా సర్వస్వం మరియు నా శ్వాసగా మారిపోయింది. నేను ఇంటికి వెళ్ళిన వెంటనే ముందు మా ఇద్దరి మధ్య అడ్డుగా ఉన్న ఆ ఒప్పందాన్ని చించి పారేశాను. దాన్ని చూసి మొట్టమొదటిసారి ప్రియా మనస్ఫూర్తిగా నవ్వింది. ఇప్పుడు మా మధ్య ఉన్న సంబంధం విడదీయరాని బంధంగా ఏర్పడింది. అమ్మ ఇంటిని అలంకరించింది. ప్రియా వాళ్ళ అమ్మపై ఇప్పుడు నాకు కూడా బాధ్యత ఉంది. అనుకున్నట్టుగానే ఆమెకు అన్ని రకాల ట్రీట్మెంట్ను అందించాను. కొంతకాలానికి మా ప్రేమకు గుర్తుగా పాప పుట్టింది. ఇప్పటికీ ప్రియా కళ్ళల్లో ఆ 7 రోజుల ఒప్పందం అప్పుడు ఉన్నటువంటి ప్రేమ, అభిమానం, బాధ్యత అలాగే కనిపిస్తున్నాయి. అవి ఇప్పుడు జీవితాంతం నాతో పాటు ఉంటాయి.
హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.